Good afternoon. Good afternoon, sir. Yeah. So మనం అంటే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీయే క్యాలిక్యులేట్ చేస్తున్నాము. సో ఒకసారి ప్రొసీజర్ అంతా మళ్ళీ రివైజ్ చేసుకొని తర్వాత ఫర్దర్ గా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఆ పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ మనకి ఏంటి ఇన్కమ్ ట్యాక్స్ లో ఇక్కడ అంటే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ స్టెప్ మున్సిపల్ వాల్యూని తర్వాత ఫెయిర్ రెంటల్ వాల్యూని కంపేర్ చేసి ఆ రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే దాన్ని మనం ఆ వాల్యూని మనం తీసుకుంటాము. మున్సిపల్ వాల్యూ, ఫెయిర్ రెంటల్ వాల్యూ, ఆ రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే దాన్ని మనం తీసుకుంటాము. తర్వాత ఏం చేస్తాము, ఆ వాల్యూని స్టాండర్డ్ రెంట్ తో కంపేర్ చేస్తాము. స్టాండర్డ్ రెంట్ తో కంపేర్ చేస్తాము. ఇప్పుడు ఏంటి, ఆ రెండిట్లో ఏది తక్కువ ఉంటే అది, ఆ రెండిట్లో ఏది తక్కువ ఉంటే అది తీసుకుంటాము. ఆ వచ్చిన వాల్యూని మనం ఏమని పిలుస్తామంటే ఎక్స్పెక్టెడ్ రెంట్ అని మనం పిలుస్తాము. రెంట్ అని మనం పిలుస్తాము. ఇప్పుడు ఆ ఎక్స్పెక్టెడ్ రెంట్ ని యాక్చువల్ రెంట్ తో కంపేర్ చేస్తాము. యాక్చువల్ రెంట్ తో మనం కంపేర్ చేస్తాము. వినోద్, ఈ రెండిట్లో ఏది తీసుకుంటాం? యాక్చువల్ రెంట్. దీంట్లో ఏది ఎక్కువ ఉంటే దాన్ని తీసుకుంటాం. ఏది ఎక్కువ ఉంటే దాన్ని మనము తీసుకుంటాము. సో ఆ వచ్చిన వాల్యూని మనం ఏమని పిలుస్తున్నాము, గ్రాస్ యాన్యువల్ వాల్యూ అని మనం పిలుస్తాము. గ్రాస్ యాన్యువల్ వాల్యూ అని మనం పిలుస్తాము. ఓకేనా? సో అంటే ఆ గ్రాస్ యాన్యువల్ వాల్యూలోంచి మనం ఏం తీసేస్తాము, మున్సిపల్ ట్యాక్సెస్ ఏమైనా ఇచ్చింటే ఆ మున్సిపల్ ట్యాక్సెస్ మనము తీసివేయడం జరుగుతుంది. ఆ మున్సిపల్ వాల్యూ అంటే ఆ మున్సిపల్ ట్యాక్సెస్ తీసేసిన తర్వాత వచ్చిన అమౌంట్ ని మనం ఏమని పిలుస్తామంటే నెట్ యాన్యువల్ వాల్యూ అని మనం పిలుస్తాము. నెట్ యాన్యువల్ వాల్యూ అని మనం పిలుస్తాము. ఎందులోంచి తీసేస్తాము, మున్సిపల్ ట్యాక్సెస్ ని ఎందులో ఏ వాల్యూ నుంచి తీసేస్తాము, గ్రాస్ యాన్యువల్ వాల్యూలోంచి మున్సిపల్ ట్యాక్సెస్ తీసేస్తే నెట్ యాన్యువల్ వాల్యూ మనకు వస్తుంది. నెట్ యాన్యువల్ వాల్యూ వస్తుంది. ఆ నెట్ యాన్యువల్ వాల్యూలోంచి మనకు డిడక్షన్స్ ఉన్నాయి. ఇది డిడక్షన్స్ అండర్ సెక్షన్ 24. ఇక్కడ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి చూడండి. క్యాలిక్యులేషన్స్ వస్తారు చూడండి. సో ప్రాపర్టీ లెట్ అవుట్ త్రూ అవుట్ ద ఇయర్, సంవత్సరం మొత్తానికి మనము త్రూ అవుట్ ద ప్రీవియస్ ఇయర్ అంటే ప్రీవియస్ ఇయర్ లో మనము ప్రాపర్టీని మనము సంవత్సరం మొత్తానికి అద్దెకిచ్చింటే ఎట్లా, ఫస్ట్ స్టెప్ 1 అంట కంప్యూట్ ఈఆర్ అన్నాడు. ఈఆర్ అంటే ఏంటి, ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ. ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ ఎలా వస్తుంది మనకి, అంటే మనం ఇది అప్పుడు థర్డ్ అండ్ ఫోర్త్ వాల్యూ ఉంది కదా సార్, హైయర్ వాల్యూ అండ్ అవును ఇంకోటి ఏముంది సార్, ఇక్కడ చూడండి ఇంకో వాల్యూ ఏముంది సార్, ఆ వాల్యూతో కంపేర్ చేస్తే ఎక్స్పెక్టెడ్ వస్తుంది. అవును, అంటే ఇక్కడ చూడండి హైయర్ ఆఫ్ మున్సిపల్ వాల్యూ ఫెయిర్ రెంట్ బట్ రిస్ట్రిక్టెడ్ టు స్టాండర్డ్ రెంట్ అన్నాడు. అంటే దీని ఫార్ములా అర్థం ఏంటంటే మున్సిపల్ వాల్యూని ఫెయిర్ రెంట్ తో కంపేర్ చేయాలి. మున్సిపల్ వాల్యూని ఫెయిర్ రెంట్ తో కంపేర్ చేసుకుంటాము. ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే ఆ వాల్యూ తీసుకొని ఆ వచ్చిన వాల్యూని స్టాండర్డ్ రెంట్ తో కంపేర్ చేయాలి. ఎస్ఆర్ అంటే స్టాండర్డ్ రెంట్ అని.
స్టాండర్డ్ రెంట్ తో కంపేర్ చేయాలి. కంపేర్ చేసి ఇప్పుడు ఈ రెండిట్లో ఏది తక్కువ ఉంటే అది, అంటే ఓకే సార్. మున్సిపల్ వాల్యూ, ఫెయిర్ రెంటల్ వాల్యూ ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే అది తీసుకుంటాము. దాన్ని స్టాండర్డ్ రెంట్ తో కంపేర్ చేసి రెండిట్లో ఏది తక్కువ ఉంటే అది తీసుకుంటాం. దాన్ని ఏమంటున్నాము? ఎక్స్పెక్టెడ్ రెంట్ అంటున్నాం. ఈఆర్ అంటే ఎక్స్పెక్టెడ్ రెంట్ అని. దాన్ని మనం యాక్చువల్ రెంట్ తో కంపేర్ చేస్తాము. యాక్చువల్ రెంట్ తో కంపేర్ చేసి రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే దాన్ని మనం ఏమని పిలుస్తాము? జిఏవి అంటే గ్రాస్ యాన్యువల్ వాల్యూ అని మనం పిలుస్తాము. అందులోంచి మనం ఏం తీసేస్తాము? లెస్ మున్సిపల్ ట్యాక్సెస్ పెయిడ్ బై ద ఓనర్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. మున్సిపల్ ట్యాక్సెస్ ఏమైనా ఉంటాయి తీసేస్తాము. తీసివేయగా వచ్చిన వాల్యూని ఏమని పిలుస్తున్నాము? నెట్ యాన్యువల్ వినోద్ నెట్ యాన్యువల్ వాల్యూ. నెట్ యాన్యువల్ వాల్యూ అని మనం పిలుస్తాము. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? మనము డిడక్షన్స్ తీసేయాలి. అంటే నెట్ యాన్యువల్ వాల్యూలోంచి మనము డిడక్షన్స్ ని తీసేయాలి. డిడక్షన్స్ అంటే తగ్గింపులు అన్నమాట. గవర్నమెంట్ కొన్ని డిడక్షన్స్ ఇచ్చింది అనమాట. అంటే ఆ యొక్క ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోంచి, అంటే నెట్ యాన్యువల్ వాల్యూ ఏదైతే ఉందో అందులోంచి మనము 2 రకాల డిడక్షన్స్ తీసేయచ్చు. అది ఒకటి ఏంటి? అండర్ సెక్షన్ 24A లో 30% ఆఫ్ నెట్ యాన్యువల్ వాల్యూ. అంటే నెట్ యాన్యువల్ వాల్యూ ఎంతనన్నా రాని ఆ వచ్చిన వాల్యూలో 30% మనం తీసేయాలన్నమాట. ఎందుకు తీసేయాలంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇంతకుముందు క్లాస్ లో. అంటే గవర్నమెంట్ అంత ప్రొవిజన్ ఇచ్చింది, అంటే 30% వరకు మనం తగ్గించుకోవడానికి అవకాశం ఇచ్చింది. సో ఆ 30% మనం తీసేయాలి. అది స్టాండర్డ్ అంటాము. అంటే స్టాండర్డ్ డిడక్షన్ అనే పిలుస్తారు. 30% ఆఫ్ స్టాండర్డ్ డిడక్షన్ అని పిలుస్తారు. ఓకేనా? సో ఆ స్టాండర్డ్ డిడక్షన్ మనము తీసివేస్తాము. నెక్స్ట్ ఏంటి? ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్. ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్ అంటే మనం ఇల్లు కట్టడానికి అప్పు తీసుకున్నాం అనుకోండి, అప్పు మీద మనము వడ్డీ కట్టాలి కదా. ఆ వడ్డీని కూడా మనం ఏంటి, మనకు వచ్చిన ఆదాయంలోంచి తీసేసుకోవచ్చు. అంటే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలోంచి మనము తీసివేయచ్చు. సో ఫైనల్ గా అవన్నీ తీసేసిన తర్వాత ఎంతైతే ఏ వాల్యూ అయితే మిగులుతుందో ఆ వాల్యూని ఏమని పిలుస్తున్నారు? ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అని మనం పిలుస్తున్నాము. అంటే ఇప్పుడు ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కావాలంటే ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి? గ్రాస్ యాన్యువల్ వాల్యూ కనుక్కోవాలి. గ్రాస్ యాన్యువల్ వాల్యూలోంచి మున్సిపల్ ట్యాక్సెస్ తీసేయాలి. తీసేస్తే నెట్ యాన్యువల్ వాల్యూ వస్తుంది. నెట్ యాన్యువల్ వాల్యూలోంచి నెట్ యాన్యువల్ వాల్యూ నుంచి డిడక్షన్ తీసేయాలి. స్టాండర్డ్ డిడక్షన్ 30%. ఏమన్నా వడ్డీలో ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్. ఇల్లు కట్టడం కోసం మనం ఏమైనా అప్పు తీసుకున్నాం అనుకోండి, ఆ అప్పుని కూడా మనము అప్పుపై వడ్డీనా అప్పుని తీసేయచ్చా మనము? ఇప్పుడు కేవలం వడ్డీ మాత్రమే తీసేయాలి. ఈ వడ్డీకి కూడా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఒకవేళ ఇంటిని మన సొంత అవసరాల కోసం కట్టుకున్నట్లయితే, ఒకవేళ ఇంటిని మన సొంతానికి వాడుకోవడం కోసం కట్టుకున్నట్లయితే ఆ ఇంటిపై వడ్డీ సంవత్సరానికి ఎంతనంట? లాస్ట్ 2 లక్షల వరకు మాత్రమే డిడక్ట్ చేసుకోవచ్చు, అంటే తగ్గించుకోవచ్చు. ఓకేనా? అంటే సపోజ్ నీకు ఒకటే ఇల్లు ఉంది, 2వ ఇల్లు కట్టుకుంటున్నావు. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారము 2 ఇల్లు మనకు పర్మిషన్ ఉంది కదా, అంటే 2 ఇళ్ల వరకు మనకు అనుమతి ఉంది అనమాట. అంటే ఆ 2 ఇళ్లపై మనం ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఆ 2 ఇల్లు ఉంటే ఆ ఇంటిపై వచ్చిన ఆదాయం నుంచి మనం కట్టాల్సిన అవసరం లేదు. అంటే దాని అర్థం ఏంటి? ఆ 2 ఇంటిని సొంతంగా వాడుకుంటున్నట్టు అనమాట. ఒకవేళ నీకు 3 ఇల్లు ఉన్నాయి అనుకోండి, 2 ఇళ్లపై నువ్వు నీ యొక్క ఆదాయాన్ని సున్నాగా చూపించుకుంటావు, నిల్గా చూపిస్తావు. బట్ 3వ ఇంటిపై మాత్రం ఖచ్చితంగా నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ అన్నది పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ వడ్డీ అన్నది ఏంటి? ఇంటిని మనము సొంత అవసరాల కోసం కట్టుకుంటున్న ఇంటి కోసం చేసిన అప్పుపై వడ్డీ అయితే 2 లక్షల వరకు మాత్రమే అనుమతి ఉంటుంది.
ఓకేనా? ఒకవేళ మనం అద్దెకి ఇవ్వడం కోసము ఇంటిని కట్టాం అనుకో, దానిపై మాత్రము ఎటువంటి సీలింగ్ లిమిట్ లేదనమాట. అంటే ఎంత ఎంత అప్పు తీసుకుంటే ఆ అప్పుపై ఎంత వడ్డీ ఉంటే అంత వడ్డీని నువ్వు డిడక్షన్ గా చూపించుకోవచ్చు. ఓకే, ఇది గుర్తు పెట్టుకోండి. బట్ అది మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత డిఫికల్ట్ గా అడగడు. బట్ నేను ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను అనమాట. సపోజ్ ఎవరైనా వచ్చి మిమ్మల్ని అడిగారు అనుకోండి, ఏమని, వేరే ఆయన వస్తాడు, నాకు 3 ఇళ్ళు ఉన్నాయి, 3వ ఇంటిని కట్టుకోవడం కోసం నేను బ్యాంక్ లో లోన్ తీసుకున్నా, దానిపై వడ్డీ నేను ఎంత వరకు డిడక్షన్ గా చూపించవచ్చు అని అడిగారు అనుకోండి, మీరేం చెప్పాలి? 2 లక్షల వరకు సార్ సంవత్సరం. అంటే సొంత అవసరాల కోసం అయితే ఇంటిని కట్టుకుంటుంటే 2 లక్షల వరకు మాత్రమే పరిమితి ఉంటది. ఆయనకు 3వ ఇల్లు కట్టినాడు అంటే అర్థం ఏంటి? అద్దెకి ఇవ్వడం కోసము కడుతున్నాడు ఆ ఇల్లుని. అవును సార్, వడ్డీ అలాంటి సందర్భంలో తాను తీసుకున్న అప్పుపై ఎంత వడ్డీ అయినా కానీ, సపోజ్ 3 లక్షల వడ్డీ అయినా 3 లక్షలు డిడక్ట్ చేసుకోవచ్చు, 5 లక్షలు అయినా 5 లక్షలు డిడక్ట్ చేసుకోవచ్చు అనమాట వడ్డీ. ఒకవేళ మన సొంత అవసరాల కోసమే కట్టుకుంటున్నాడు అనుకో, సపోజ్ నేనే ఉన్నా, మిమ్మల్ని అడిగాను అనుకోండి, నాకు ఆల్రెడీ ఒక ఇల్లు ఉంది, ఇంకో ఇల్లు కట్టుకుంటున్నా, ఆ ఇంటిపై వడ్డీ సంవత్సరానికి 3 లక్షలు అవుతుంది. ఇప్పుడు నేను ఇన్కమ్ ట్యాక్స్ లో ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కింద ఎంత డిడక్ట్ చేసుకోవచ్చు? 2 లక్షలు. కేవలం 2 లక్షలు మాత్రమే. ఎందుకు? అది సొంత అవసరాల కోసం కట్టుకున్నావు కాబట్టి. ఒకవేళ 3వ ఇల్లు కడుతున్నా అనుకో, 3వ ఇల్లు కట్టడం కోసం నేను అప్పు తీసుకున్నా, దానిపై వడ్డీ వచ్చేసి 5 లక్షలు ఉంది అనుకో, సంవత్సరానికి ఎంత వరకు పరిమితి ఉంటుంది? మొత్తం డిడక్షన్ కింద నేను చూపించుకోవచ్చు అనమాట. సో ఇది ప్రాక్టికల్ గా జరిగేదే. అంటే ఎంతమందికి ఎమ్మిగనూరులో ఇల్లు ఉండవు, 2, 3 ఇల్లు, వాళ్ళంతా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిందే కదా. సో ఎంత కట్టాలా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ అన్నది దేని మీద డిపెండ్ అయి ఉంటది? మనం ఇప్పుడు చేస్తున్న లెక్కల మీదనే డిపెండ్ అయి ఉంటది అనమాట. సో మీరు నిజంగా ఇన్కమ్ ట్యాక్స్ సబ్జెక్ట్ ని బాగా చదివినారనుకోండి, మీరే క్యాలిక్యులేషన్ చేసి చెప్పవచ్చు అందరికి, నువ్వు ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, ఎక్కడెక్కడ డిడక్షన్స్ ఉన్నాయి, ఎగ్జామ్షన్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా చెప్పగలుగుతారు అనమాట. ఓకేనా? చూపిస్తా. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే అందులో 2 టైప్స్ ఉంటాయి మనకి. అన్రియలైజ్డ్ రెంట్ అని ఒకటి ఉంటది, వేకెన్సీ అని ఒకటి ఉంటది. ఫస్ట్ మీకు ఆ థియరీ అర్థమైతే మీరు, అంటే సందర్భాలు ఉన్నాయి, అంటే ఏ సందర్భంలో ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలని, ఆ సందర్భాలు ఏంటో ఒకసారి చూపిస్తా. ఫస్ట్ అన్రియలైజ్డ్ రెంట్ అంటే ఏంటో చెప్తా, ఒకసారి వినండి. అంటే ఇప్పుడు మీకే ఇల్లు ఉంది అనుకోండి ఎమ్మిగనూరులో. అంటే మీకు చాలా ఇల్లు ఉన్నాయి. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక వ్యక్తి ఉన్నాడు, అద్దెకు నెల 10,000 రెంట్ కడుతున్నాడు అనుకోండి. 12 నెలలు అద్దెకున్నాడు, కానీ 10,000 కట్టినాడు. ఓకేనా? నవంబర్, డిసెంబర్ రెంట్ మీకు కట్టలేదు. మీరు అడిగినారా, ఆయన ఇవ్వట్లేదు, ఆయన ఇచ్చే పరిస్థితిలో కూడా లేదు. అంటే మీరు ఇంకా రికవర్ చేసుకోలేరు ఆ 20,000. సో దాన్ని మనం ఏమని పిలుస్తామంటే అన్రియలైజ్డ్ రెంట్ అని మనం పిలుస్తాం అనమాట. అన్రియలైజ్డ్ రెంట్ అంటే ఇంకా ఆ రెంట్ మీకు ఇంకా రాదు. అంటే అద్దెకి ఇచ్చినారు, కానీ అద్దెకు తీసుకున్న వ్యక్తి ఆ అద్దెను కట్టే పరిస్థితిలో లేడనమాట. ఆ అద్దెను కట్టే పరిస్థితుల్లో లేడు. దాన్ని మనం ఏమని పిలుస్తామంటే అన్రియలైజ్డ్ రెంట్ అని మనం పిలుస్తాం. ఇదొక సందర్భం. ఇలాంటి సందర్భాలు జరుగుతాయా, జరగవా? జరుగుతాయి సార్. సహజంగా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి కదా వినోద్. సో ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు మనము ఎట్లా లెక్క కట్టాలి, అంటే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీని ఎలా మనం లెక్కించాలి ఒకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, సపోజ్ కొన్నిసార్లు ఏం జరుగుతుంటది, సంవత్సరం మొత్తం రెంట్కుంటారా,
ఉంటారు సార్. ఉంటారు. కొన్నిసార్లు ఏం జరగవచ్చు, ఒకవేళ సడన్ గా ఒక వ్యక్తి మన ఇంట్లో అద్దెకుంటున్నాడు, సడన్ గా ఆయనకు ట్రాన్స్ఫర్ వచ్చో లేకపోతే వేరే ఊరు వెళ్ళిపోవడం వలన ఇల్లు ఖాళీ చేసినాడు అనుకోండి. ఖాళీ చేసిన వెంటనే మరుసటి రోజే వేరే వాళ్ళు దిగుతారా? లేదు సార్. ఒకసారి వెంటనే దిగొచ్చు. కొన్నిసార్లు నెల రోజులు వ్యాకెన్సీగా ఉండొచ్చు, కొన్నిసార్లు 2 నెలలు ఖాళీగా ఉండొచ్చు, 3-4 నెలలు కూడా ఖాళీగా ఉండొచ్చు, లేదా సంవత్సరం మొత్తం కూడా ఖాళీగా ఉండే అవకాశాలు ఉన్నాయా లేవా? ఉంటాయి సార్. ఉంటాయి. అంటే ఏంటి, ఇంటిని మనం సంవత్సరం మొత్తం అద్దెకి ఇచ్చినా అద్దెకు ఉండి కూడా అద్దెకి ఇవ్వని వాళ్ళు ఉంటారు. అంటే అప్పుడు ఏంటి, అద్దె రాని బాకీలుగా మిగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుంది, అసలు ఆ ఇంటిని మనము ఖాళీగానే ఉంచుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడవచ్చు కదా. సో అలాంటి సందర్భంలో మనం ఎలా లెక్క కట్టాలి, అలాంటి సందర్భంలో ఇంటిని ఎలా ఇంటి యొక్క అంటే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీని మనము ఎలా లెక్కించాలి అన్నది కూడా మనం చూద్దాము. ఈరోజు కొంచెం థియరీ ఎక్కువ డిస్కస్ చేద్దాము, రేపు ఒక్కొక్కటి టాపిక్ తీసి మనము ఇక్కడ మనకు ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో మేజర్గా ఫోర్ థింగ్స్ మనము చేయాల్సి ఉంటుంది, అంటే 4 సందర్భాల్లో చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ సందర్భం ఏంటంటే, సంవత్సరం మొత్తం అద్దెకిచ్చినప్పుడు ఎట్లా, సంవత్సరం మొత్తము అద్దెకిచ్చినప్పుడు దాన్ని ఎలా లెక్క కట్టాలి, ఇంటిని సంవత్సరం మొత్తము అంటే వేర్ ద ప్రాపర్టీస్ లెటర్ త్రూ ద ప్రీవియస్ ఇయర్ అంటే ఎలా లెక్క కట్టాలి, ఇది మనం చూసినాము. నెక్స్ట్ మనం దేని గురించి డిస్కస్ చేయాలంటే, వేర్ let out property is vacant for part of the year, where let out property is vacant for the part of the year. అంటే అర్థం ఏంటి, ఒక హౌస్ ప్రాపర్టీని సంవత్సరంలో కొన్ని నెలలు మాత్రమే మనము అద్దెకిచ్చింటాము, కొన్ని నెలలు ఖాళీగా పెట్టింటాము. అలాంటి సందర్భంలో ఎలా లెక్క కట్టాలి, ఇన్కమ్ హౌస్ ప్రాపర్టీ అంటే మేజర్గా గ్రాస్ యాన్యువల్ వాల్యూని మనము ఎలా లెక్కించాలి, ఎట్లా లెక్కించాలి అంటే, సపోజ్ మనము సంవత్సరానికి తీసుకుంటూ వస్తాం కదా, అంటే సపోజ్ మున్సిపల్ వాల్యూ సంవత్సరానికి తీసుకుంటాము, ఫెయిర్ రెంటల్ వాల్యూ సంవత్సరానికి తీసుకుంటాము, అవునా? అవును సార్. నెక్స్ట్ ఏంటి, స్టాండర్డ్ రెంట్ సంవత్సరానికి తీసుకుంటాము. వాటిని మూడింటిని కంపేర్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది, ఎక్స్పెక్టెడ్ రెంట్ వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ ఎక్స్పెక్టెడ్ రెంట్ ని యాక్చువల్ రెంట్ తో కంపేర్ చేయాలి. చేస్తాం కదా. అవును సార్. చేసిన తర్వాత ఆ రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే ఆ వాల్యూని మనం తీసుకుంటాము. ఆ రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే ఆ వాల్యూ తీసుకుని మనం ఏమని పిలుస్తున్నాము, గ్రాస్ యాన్యువల్ వాల్యూ అని మనం పిలుస్తున్నాము, అవునా? ఇప్పుడు అవును సార్. ఇప్పుడు మనము అద్దె తీసుకున్నాం అనుకోండి, నెల 10,000 ఉంది అనుకోండి, సంవత్సరానికి ఎంత అవుతుంది యాక్చువల్ రెంట్? 12,20,000 సార్. 1,20,000 అవుతుంది. ఒకవేళ 4 నెలలు ఖాళీగా ఉంటే 80,000 సార్. 80,000. సరే, ఇప్పుడు మనం ఒక లెక్క చేద్దాం చిన్నది. మున్సిపల్ రెంటల్ వాల్యూ వచ్చేసి సంవత్సరానికి ఎంత ఉందంటే 1,00,000 రూపాయలు. మున్సిపల్ రెంటల్ వాల్యూ సంవత్సరానికి 1,00,000. ఓకేనా? ఫెయిర్ రెంటల్ వాల్యూ వచ్చేసి 1,10,000.
ఓకే సార్. పేయి రెంటల్ వాల్యూ వచ్చేసి 1,10,000. నెక్స్ట్ స్టాండర్డ్ రెంట్ వచ్చేసి 90,000. ఓకే సార్. స్టాండర్డ్ రెంట్ వచ్చేసి 90,000. యాక్చువల్ రెంట్ ఏం చెప్పినారంటే నెల 10,000 అన్నాడు, కానీ 8 నెలలకు మాత్రమే అద్దెకి ఇవ్వడం జరిగింది. 4 నెలలు ఖాళీగా ఉండటం జరిగింది. ఓకే సార్. 4 నెలలు ఖాళీగా ఉండటం జరిగింది. ఓకేనా? ఇప్పుడు మనము ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ గ్రాస్ యాన్యువల్ వాల్యూని క్యాలిక్యులేట్ చేద్దాము. మున్సిపల్ రెంటల్ వాల్యూ ఎంత? 1,00,000. ఫే రెంటల్ వాల్యూ ఎంత? 1,10,000. ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే అది తీసుకోవాలి. రెంటల్ వాల్యూ తీసుకోవాలి సార్. ఇప్పుడు రెంటల్ వాల్యూ రెంటల్ వాల్యూ తీసుకోవాలి సార్. తీసుకుంటాం. 10,000 తీసుకోవాలి సార్. నెక్స్ట్ దాన్ని దేంతో కంపేర్ చేయాలి? స్టాండర్డ్ రెంట్. స్టాండర్డ్ ఎంత కంపేర్ చేస్తే తక్కువ తీసుకోవాలా వినోద్, ఎక్కువ తీసుకోవాలా? తీసుకోవాలి సార్. ఎంత? 90,000 సార్. 90,000 సార్. 90,000 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి? యాక్చువల్ రెంట్ తో కంపేర్ చేయాలి. యాక్చువల్ రెంట్ తో కంపేర్ చేయాలి. ఆ రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే తీసుకోవాలి కదా? అవును సార్. యాక్చువల్ రెంట్ ఎంత? 10,000. 80,000. నెలకు 10,000. నెలకు 10,000. సంవత్సరానికి ఎంత? 1,20,000. కానీ వచ్చింది ఎంత అంటే మనము యాక్చువల్ గా రిసీవ్ చేసుకున్నది ఎంత? 8 నెలలకే కదా అద్దెకి ఇచ్చినది. అవును సార్. కాబట్టి 80,000 అవుతుంది. ఇప్పుడు మనం కంపేర్ చేసి చూసినట్లయితే ఇప్పుడు మనం గ్రాస్ యాన్యువల్ వాల్యూ దేన్ని తీసుకోవాలి? 90,000 80,000 తీసుకోవాలా? ఇప్పుడు పైన వచ్చిన 90,000 మనం ఏమని పిలుస్తాం? ఎక్స్పెక్టెడ్ రెంట్ అని పిలుస్తాం కదా. 90,000 ఎక్స్పెక్టెడ్ రెంట్ అని పిలుస్తాం. ఎక్స్పెక్టెడ్ రెంట్ ని యాక్చువల్ రెంట్ తో కంపేర్ చేసి రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే అది తీసుకుంటాము. ఓకే సార్. మామూలుగా ఫార్ములా అయితే రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే అది తీసుకుంటాము. ఈ సందర్భంలో మనం 90,000 తీసుకుంటాం అనుకోండి. ఈ సందర్భంలో 90,000 తీసుకున్నాం అనుకో, ఇప్పుడు ఏమవుతుంది? ఎవరికి నష్టం 90,000 తీసుకోవడం వల్ల? మామూలుగా ఇంటి ఓనరు ఎంత? ఇంటి ఓనర్ ఎంత తీసుకున్నాడు? అమౌంట్ 80,000 తీసుకున్నాడు. కానీ పన్ను కట్టేటప్పుడు మాత్రం ఎంత మీద కట్టాలా? 90,000. సో ఇక్కడ అంటే ఇంటి ఓనర్ కి నష్టం వాటిల్తుంది అనమాట. సో ఇలాంటి సందర్భంలో ఏం చేస్తారంటే ఇప్పుడు యాక్చువల్ రెంట్ ఎక్స్పెక్టెడ్ రెంట్ తో తక్కువ ఉంది, కానీ ఆ తక్కువ దేని వల్ల వచ్చింది? 4 నెలలు రెంట్ రాలేదు. 4 నెలలు రెంట్ రావకపోవడం వల్ల వచ్చిన నష్టం వల్ల తగ్గిపోయింది యాక్చువల్ రెంట్. అలా తగ్గిపోవడం వల్ల తను ఎక్కువ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అవునా? సో ఇలాంటి సందర్భం వచ్చింది అనుకోండి, అంటే కేవలం ఖాళీగా ఉండటం వల్ల మాత్రమే యాక్చువల్ రెంట్ తగ్గింది అనుకో, ఎక్స్పెక్టెడ్ రెంట్ కంటే యాక్చువల్ రెంట్ కేవలము ఆ ఇల్లు ఖాళీగా ఉండటం వల్ల మాత్రమే తగ్గింది అనుకో, అప్పుడు మనం ఏం తీసుకోవాల్సిందంటే రెండిట్లో ఏది తక్కువ ఉంటే అది తీసుకోవాలన్నమాట. ఓకే సార్. అప్పుడు ఏం తీసుకుంటాం మనము? యాక్చువల్ రెంట్ సార్. యాక్చువల్ రెంట్ తీసుకుంటాం సార్. అంటే యాక్చువల్ రెంట్ ఎక్స్పెక్టెడ్ రెంట్ కంటే తక్కువ ఉంది అనుకో, తక్కువ ఉంటే మనం ఏం చూడాలి? ఖాళీగా ఉండటం వల్ల తక్కువ ఉందా, మామూలుగానే తక్కువ ఉందా? ఒకవేళ ఖాళీగా ఉండటం వల్లనే తక్కువ ఉంది అనుకో, యాక్చువల్ రెంట్ తీసుకోవాలి. ఓకే సార్. ఓకేనా? ఒకవేళ ఆ ఖాళీగా ఉండటం వల్ల కాకుండా మామూలుగానే తక్కువ ఉంది అనుకో, అంటే ఇంకో సందర్భం చెప్తా. ఇప్పుడు ఏంటంటే 10 నెలలు ఓకేనా? ఇప్పుడు యాక్చువల్ రెంట్ ఎంత ఉందంటే సపోజ్ 12 నెలలు కదా, ఓకే 7,000 పర్ మంత్ అనుకో. 7,000 పర్ మంత్ అనుకో రెంట్. అప్పుడు ఎంత అవుతుంది? 12 ఏళ్ళ 84 అవుతుంది. 12 ఏళ్ళ 84 అవుతుంది. ఎక్స్పెక్టెడ్ రెంట్ వచ్చేసి 90,000.
యాక్చువల్ రెంట్ వచ్చేసి ఓకే 84,000. ఇప్పుడు మనము దేన్ని గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఎంత ఇప్పుడు? ఎక్స్పెక్టెడ్ తీసుకోవాలి సార్. ఎక్కువ ఏది ఉంటే అదే తీసుకుంటాం కదా సార్. ఏది ఎక్కువ ఏది ఉంటే అదే ఎక్కువ ఏది ఉంటే అది తీసుకుంటాము. అంటే ఇక్కడ మనం అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ మనం ఏం చూసినాము, ఇల్లు ఖాళీగా ఉండటం వల్ల ఎక్స్పెక్టెడ్ రెంట్ కంటే యాక్చువల్ రెంట్ తక్కువ ఉందా మామూలుగా తక్కువ ఉందా చూసినాము. ఇక్కడ ఇల్లు ఖాళీగా ఉండటం వల్ల తక్కువ ఉందా మామూలుగానే తక్కువ ఉందా? మామూలుగానే తక్కువ మామూలుగానే తక్కువ ఉందన్నమాట. అంటే ఏంటి, ఆ ఓనరు ఎక్కువ రెంట్ ని ఛార్జ్ చేయొచ్చు, అంటే అద్దెకుంటున్న వ్యక్తుల దగ్గర నుంచి ఎక్కువ రెంట్ ని వసూలు చేసి ఉండొచ్చు, కానీ వసూలు చేయలేదు. అది ఎవరి మిస్టేక్? ఓనర్ది కదా. కాబట్టి అలాంటి సందర్భంలో మాత్రము ఏది ఎక్కువ ఉంటే అదే తీసుకుంటాము. ఒకేలా ఎక్స్పెక్టెడ్ రెంట్ కంటే యాక్చువల్ రెంట్ తక్కువ ఉంటే అది ఖాళీగా ఉండటం వల్ల మాత్రమే తక్కువ ఉందనుకో, అప్పుడు మాత్రమే మనం ఏం తీసుకోవాలి, యాక్చువల్ రెంట్ నే గ్రాస్ యాన్యువల్ వాల్యూగా మనం తీసుకుంటాం అన్నమాట. క్లియర్ కదా ఇది? వినోద్ ఎక్కడ డౌట్ ఉందా? ఓకే, మామూలుగా అయితే ఫార్ములా ఏంటి, ఎక్స్పెక్టెడ్ రెంట్ యాక్చువల్ రెంట్ ని కంపేర్ చేస్తాము. ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే దాన్ని మనం ఏమనాలి, గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఉండాలి. ఒకవేళ ఇల్లు ఖాళీగా ఉండటం వల్ల యాక్చువల్ రెంట్ ఎక్స్పెక్టెడ్ రెంట్ కంటే తక్కువ ఉందనుకో, అప్పుడు ఏం తీసుకోవాలి, యాక్చువల్ రెంట్ నే తీసుకోవాలి. ఓకే, సో ఈ డిఫరెన్సియేషన్ అన్నది మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, థర్డ్ టాపిక్, ఇన్ కేస్ ఆఫ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ ఆర్ అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీ. ఇన్ కేస్ ఆఫ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ ఆర్ అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీ అంటే అర్థం ఏంటంటే, ఒక హౌస్ ప్రాపర్టీని మన సొంత అవసరాల కోసం వాడుకున్నట్లయితే, దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలన్నా వద్దా? అవసరం లేదంటున్నాడు వినోద్. కట్టాల్సిన అవసరం లేదా? డిడక్షన్స్ ఏమున్నాయి సార్? డిడక్షన్స్ కట్టాలనుకుంటాం అంటే సపోజ్ నేను ఎగ్జాంపుల్ చెప్తా, ఓకేనా. నాకు 2 హౌసులు ఉన్నాయి, రెండిళ్ళని నేనే వాడుకుంటున్నా. ఇప్పుడు నేను ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలన్నా వద్దా? నాకు 2 ఇళ్ళు ఉన్నాయి, రెండింటిని నేనే నా సొంత అవసరాల కోసం వాడుకుంటున్నా, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలనా లేనా? కట్టాలి సార్. నేను ఇందాక క్లాస్ స్టార్టింగ్ లో ఏం చెప్పినా, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ భారత ప్రభుత్వము ఏం పర్మిషన్ ఇచ్చింది, ఒక్కొక్క వ్యక్తికి 2 ఇళ్ళ వరకు, అంటే 2 ఇళ్ళు కట్టుకొని సొంతంగా వాడుకోవడానికి అనుమతినిచ్చింది. అంటే వాటి మీద వచ్చే ఆదాయాన్ని మనం ఎలా చూపించుకోవచ్చు, గ్రాస్ యాన్యువల్ వాల్యూని 0గా చూపించుకోవచ్చు. అంటే 2 ఇళ్ళ వరకు అనుమతి ఉంటది, అంటే వాటి మీద మనం కట్టాల్సిన అవసరం లేదు. అంటే 2 ఇళ్ళను వాడుకోలేకపోతే ఒక ఇంటిని ఖాళీగా పెట్టుకో, అంటే ఒక ఇంటిని వాడుకొని ఒక ఇంటిని ఖాళీగా పెట్టుకున్నా నీకేంటి, ఆ యొక్క గ్రాస్ యాన్యువల్ వాల్యూ అంటే ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ ఇన్కమ్ ని నువ్వు 0గా చూపించుకోవచ్చు అన్నమాట. ఒకవేళ నీకు 2 కంటే ఎక్కువ ఇల్లు ఉంటే, నీకు సపోజ్ నేనే ఉన్నా, నాకు 3 ఇళ్ళు ఉన్నాయి అనుకోండి, 3 ఇళ్ళని నేనే వాడుకుంటున్నా, ఇప్పుడు ఏంటి పరిస్థితి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిందే సార్. ఇప్పుడు ఏంటి, ఆ 3 ఇళ్లలో 2 ఇళ్ళని నేను సొంతంగా వాడుకోవచ్చు, ఒక ఇంటిని నేనే వాడుకున్నా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిందే, అద్దెకిచ్చినా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిందే. ఒకవేళ అద్దెకిచ్చినాం అనుకో, మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు ఎంత కట్టాలా అన్నది, అద్దెకిస్తే ఎంత కట్టాలా అన్నది క్యాలిక్యులేట్ చేయొచ్చు. కానీ నేనే వాడుకున్నా అనుకో 3 ఇళ్ళని, అంటే ఒకటి నేను, ఒకటి అన్నకి, లేదా అంటే
మొత్తం నేనే వాడుకుంటున్నాను అనుకో మూడిళ్ళని, అంటే పొద్దున ఒక ఇంట్లో, మధ్యాహ్నం ఒక ఇంట్లో, రాత్రి ఒక ఇంట్లో ఉంటున్నా. ఇప్పుడు ఎట్లా కట్టాలి నేను ఇన్కమ్, అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ? ఎవరైనా అద్దిస్తే ఓకే, అద్దెనన్నా మనం కన్సిడర్ చేస్తుంటే, ఇప్పుడు 3 ఇల్లు నేనే వాడుకుంటున్నా అనుకో, ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ? గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము? అప్పుడు ఏం చేస్తామంటే ఎక్స్పెక్టెడ్ రెంట్ నే మనము గ్రాస్ యాన్యువల్ వాల్యూగా తీసుకుంటాము. ఎక్స్పెక్టెడ్ రెంట్ నే గ్రాస్ యాన్యువల్ వాల్యూగా తీసుకుంటాం. అంటే ఏంటి, నేను సొంతంగా వాడుకున్నా, అద్దెకి ఇచ్చిన మున్సిపల్ వాల్యూ ఉంటది కదా. ఉంటుంది సార్. నేను సొంతంగా ఇచ్చిన, అద్దెకి ఇచ్చిన, సొంతంగా వాడుకున్నా, అద్దెకి ఇచ్చిన ఫెయిర్ యాన్యువల్ వాల్యూ ఉంటది కదా. ఉంటుంది సార్. ఉంటుంది. స్టాండర్డ్ రెంట్ నేను సొంతంగా వాడుకున్నా, అద్దెకి ఇచ్చిన స్టాండర్డ్ రెంట్ అయితే ఉంటది. ఇప్పుడు ఏం చేస్తారు, ఎక్స్పెక్టెడ్ రెంట్ ని క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే ఏంటి, మున్సిపల్ రెంటల్ వాల్యూని ఫెయిర్ రెంటల్ వాల్యూతో కంపేర్ చేసి రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే అది తీసుకుంటారు. తర్వాత ఆ వాల్యూని స్టాండర్డ్ రెంట్ తో కంపేర్ చేసి ఏది తక్కువ ఉంటే అది తీసుకుంటారు. అప్పుడు ఏమొస్తుంది మనకి, ఎక్స్పెక్టెడ్ రెంట్ వస్తుంది. ఆ ఎక్స్పెక్టెడ్ రెంట్ ని ఏమని ఎలా తీసుకుంటారు, సేమ్ ఎక్స్పెక్టెడ్ రెంటే గ్రాస్ యాన్యువల్ వాల్యూగా తీసుకుంటారు అనమాట. ఓకేనా? ఇప్పుడు నాకు 3 ఇల్లు ఉన్నాయని చెప్పినా కదా, ఆ 3 ఇల్లు ఉన్నాయి, 3 కూడా ఎమ్మిగనూరులోనే ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ఏంటంటే ఎమ్మిగనూరులో ఇప్పుడు నేను ఉంటున్న 3 ఇళ్ళ వాల్యూ, 3 ఇళ్ళకి మున్సిపల్ వాల్యూ ఎంత ఉందంటే 10,000, ఫెయిర్ రెంటల్ వాల్యూ వచ్చేసి 12,000, స్టాండర్డ్ రెంట్ వచ్చేసి 9,000 ఉందనుకోండి, లేదా 11,000 ఉందనుకోండి స్టాండర్డ్ రెంట్. 3 ఇళ్ళకి సేమ్ వాల్యూ. ఇప్పుడు గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఎంత చెప్తారా? మున్సిపల్ రెంటల్ వాల్యూ వచ్చేసి 10,000, ఫెయిర్ రెంటల్ వాల్యూ వచ్చేసి 13,000 చేంజ్ చేసిన, తర్వాత స్టాండర్డ్ రెంట్ వచ్చేసి 11,000. ఇప్పుడు గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఎంత, ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ ఎంతనో చెప్పండి. చెప్పండి. అది పర్ ఇయర్ అనుకోండి, 10,000 అన్నది పర్ ఇయర్ అనుకోండి. మున్సిపల్ రెంటల్ వాల్యూ ఎంత, 10,000 కదా. అవును సార్. ఫెయిర్ రెంటల్ వాల్యూ ఎంత, 12,000. ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఏది ఎక్కువ ఉంటే అది తీసుకుంటాం. ఏది ఎక్కువ ఉంది, ఫెయిర్ రెంట్ వాల్యూ సార్. ఫెయిర్ రెంటల్ వాల్యూ. ఓకే, 12,000 తీసుకుంటాము. స్టాండర్డ్ రెంట్ ఎంత, 11,000 సార్. ఈ రెండిట్లో ఏది తీసుకోవాలి, స్టాండర్డ్ రెంట్ సార్. ఏది తక్కువ ఉంటే దాన్ని. స్టాండర్డ్ రెంట్ అంటే 11,000 ఏమవుతుంది, ఎక్స్పెక్టెడ్ రెంట్ అవుతుంది. అవును సార్. ఇప్పుడు ఏంటి, అది ఖాళీగా ఉంది కాబట్టి, అంటే నేనే వాడుకుంటున్నా కాబట్టి, ఒకవేళ నేనే వాడుకున్నా ఖాళీగా ఉన్నా, ఇప్పుడు ఏ వాల్యూ మనం తీసుకోవాలి, ఇంకా ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూనే గ్రాస్ యాన్యువల్ వాల్యూగా తీసుకోవాలి. ఎందుకు, యాక్చువల్ రెంట్ అక్కడ లేదు కదా. అవును సార్. యాక్చువల్ రెంట్ ఉందంగా, లేదు సార్. నేనే వాడుకుంటే యాక్చువల్ రెంట్ ఉండదు. ఖాళీగా పెట్టినా అనుకో యాక్చువల్ రెంట్ ఉంటుందా? ఇంటిని ఖాళీగా పెట్టినా అనుకో సంవత్సరం అంతా, ఓకే సార్. అప్పుడు యాక్చువల్ రెంట్ ఉంటుందా? ఉంటది కదా సార్. ఊరికే ఖాళీగా పెడితే ఎవరిస్తారు అద్దె? రెంట్ ఉండదు సార్, కానీ మనము ఉంటది కదా సార్ దానికి. అది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము, అంటే ఎక్స్పెక్టెడ్ రెంటే ఉంటది, యాక్చువల్ రెంట్ ఉంటుందా? ఉండదు సార్. అప్పుడు ఏం చేస్తాము, ఎక్స్పెక్టెడ్ రెంట్ నే గ్రాస్ యాన్యువల్ వాల్యూ అనుకుంటాము. ఎక్స్పెక్టెడ్ రెంట్ నే గ్రాస్ యాన్యువల్ వాల్యూ అని మనం అనుకుంటాం అనమాట. ఎందుకంటే యాక్చువల్ రెంట్ ఇంకా ఉండదు కాబట్టి. ఖాళీగా ఉంటే అద్దె ఎవరు ఇస్తారు? ఇస్తారు ఎవరైనా ఖాళీగా పెట్టుకుంటే? మనమే వాడుకున్నాం అనుకో సొంతానికి, మనకు మనం అద్దె ఇచ్చుకుంటామా?
సపోజ్ ఎమ్యూనిటీలో 3 ఇళ్ళు ఉన్నాయని చెప్పిన, ఆ 3 ఇళ్లలో నేనే ఉంటున్నా. ఇప్పుడు 2 ఇళ్ళ కంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉంది, 3 ఇంటికి నేను అద్దె ఇచ్చుకుంటానా? ఇచ్చుకోను. అంటే అప్పుడు ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? ఎక్స్పెక్టెడ్ రెంట్ ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ యాన్యువల్ వాల్యూ అనమాట. అంటే ఎక్స్పెక్టెడ్ రెంట్ నే గ్రాస్ యాన్యువల్ వాల్యూ అని మనం పిలుచుకుంటాం. ఇంకా అంటే దాన్నే గ్రాస్ యాన్యువల్ వాల్యూగా తీసుకుంటాం. ఓకేనా? ఓకే సార్. అది ఎప్పుడు ఖాళీగా ఉంటే లేదా సొంతంగా వాడుకుంటే. ఇక్కడ చూడండి, where a house property is let out for the part of the year and self occupied for the part of the year అంట. ఇవన్నీ కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంటాయి వినేటప్పుడు. మనం ప్రాబ్లం చేస్తుంటాం కదా డీటెయిల్ గా, అప్పుడు మనకు ఇంకా అర్థం అవుతుంది. ఇది ఓన్లీ థియరీ పార్టే కదా, ఈరోజు కొంచెం ఫోకస్ చేయండి. టుమారో మనం లెక్కలు చేసేటప్పుడు ఈజీ అవుతుంది. సరేనా? బట్ ఇన్కమ్ ట్యాక్స్ లో కానీ ఏ సబ్జెక్ట్ కానీ ప్రాబ్లమ్స్ ఎంత ఇంపార్టెంటో థియరీ కూడా అంతే ఇంపార్టెంటే. అంటే మనకు థియరీ బాగా తెలిస్తేనే ప్రాబ్లమ్స్ చేయగలుగుతాము. థియరీ సరిగా తెలియలేదనుకో ప్రాబ్లమ్స్ మనం చేయలేమన్నమాట. ఇప్పుడు సపోజ్ అంటే ఎవరైనా అడిగినారనుకో, అంటే 3 ఇళ్ళు ఉన్నాయి, 3 ఇళ్ళని నేనే సొంతంగా వాడుకుంటున్నా, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలా లేనని అడిగినారు అనుకోండి, మీకు ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు థియరీ తెలిస్తేనే కదా అది తెలిసేది. అంటే 2 ఇళ్ళ వరకు అయితే ఎగ్జామ్షన్ ఉంది, 3వ ఇంటికి నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిందే. బట్ ఎంత కట్టాలా ఇన్కమ్ ట్యాక్స్? అంటే ఎంత ఇన్కమ్ అనుకోవాలా నేను? అప్పుడు మీరు ఏం చెప్పాలా అంటే మున్సిపల్ వాల్యూ ఉంటది, ఫెయిర్ రెంటల్ వాల్యూ ఉంటది, స్టాండర్డ్ రెంట్ ఉంటది. ఈ మూడింటిని కంపేర్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఎక్స్పెక్టెడ్ రెంట్ వస్తుంది. ఆ ఎక్స్పెక్టెడ్ రెంట్ ని నువ్వు ఏమనుకోవాలా? గ్రాస్ యాన్యువల్ వాల్యూ అనుకుని ఇన్కమ్ ట్యాక్స్ ని లెక్క కట్టాలా అని చెప్తావు అనమాట కదా. అంటే ఇది మనకు ఎప్పుడు తెలుస్తుంది? థియరీ గురించి తెలిస్తేనే మనం ఇది చెప్పగలం వాళ్ళకి. మనకు దానికి సంబంధించిన థియరీ గురించి ఎటువంటి అవగాహన లేదనుకో చెప్పగలుగుతామా? చెప్పలేమన్నమాట. సో ప్రతి సబ్జెక్ట్ లో థియరీ ఎంత ఇంపార్టెంటో, ప్రాబ్లమ్స్ ఎంత ఇంపార్టెంటో, థియరీ ఇంకా అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట. అంటే ఆ థియరీ తెలిస్తేనే ప్రాబ్లమ్స్ ఈజీగా చేయగలుగుతాం. ప్రాబ్లమ్స్ కంప్యూటర్స్ కూడా చేస్తాయి, కానీ థియరీ మాత్రము మనం మాత్రమే చేయగలుగుతాం అనమాట. మనం ఇచ్చే సజెషన్స్ బట్టే కంప్యూటర్లో అయినా ప్రాబ్లమ్స్ క్యాలిక్యులేట్ చేయగలుగుతాయి. ఓకేనా? ఓకే సార్. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే, కొన్నిసార్లు ఏం జరుగుతుంటది అంటే సందర్భాల్లో ఒక ఇంటిని కొద్ది రోజులు మనం వాడుకుంటాము, మన సొంత అవసరాల కోసం వాడుకుంటాము, కానీ ఇంకొన్ని రోజులు ఏం చేస్తామంటే వేరే వాళ్ళకి అద్దెకిస్తాం అనమాట మన ఇంటినే. అలాంటి సందర్భంలో ఎలా మనము ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీని క్యాలిక్యులేట్ చేయాలి? సపోజ్ 2 ఇళ్ళు ఉన్నాయి అనుకో మీకు, ఒక ఇంట్లో 2 ఇంట్లో మీరే ఉంటున్నారు, సడన్ గా వేరే వాళ్ళు వచ్చి అద్దెకి ఇల్లు కావాలని అడిగినారు అనుకోండి, మీకు ఏమనిపించింది? మన ఇల్లు ఆల్రెడీ పెద్దది కదా, ఒక ఇంట్లోనే మనం ఉండి ఇంకో ఇంటిని అద్దెకి ఇచ్చేద్దాం అనుకున్నారు అనుకో. అలా కూడా జరుగుతుంది కదా సందర్భము. మనకు 2 ఇళ్ళు అవసరమా? ఒకటే ఇంట్లో సర్దుకొని ఒక ఇంటిని అద్దెకిచ్చుకుంటే అయిపోయాయి కదా అని అనుకొని మనం ఏం చేస్తాము? అద్దెకిస్తాము. అలాంటి సందర్భంలో ఇన్కమ్ ట్యాక్స్ ని ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి అంటే, మున్సిపల్ రెంటల్ వాల్యూ అంటే ఏ ఇంటిని అయితే మనం అద్దెకి ఇచ్చినామో, టైం అయిపోతుంది, కట్ అవుతుంది, నేను మీన్వైల్ ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్తా. ఓకేనా? మున్సిపల్ రెంటల్ వాల్యూని సంవత్సరానికి తీసుకుంటాము, ఫెయిర్ రెంటల్ వాల్యూని సంవత్సరానికి తీసుకుంటాము, స్టాండర్డ్ రెంట్ ని సంవత్సరానికి తీసుకుంటాము. ఈ మూడింటిని కంపేర్ చేసి మనకి ఏమొస్తుంది? ఎక్స్పెక్టెడ్ రెంట్ వస్తుంది. ఆ ఎక్స్పెక్టెడ్ రెంట్ మనము యాక్చువల్ రెంట్ తో కంపేర్ చేయాలి. యాక్చువల్ రెంట్ మనము దేనిగా తీసుకుంటాము? ఎన్ని నెలలకైతే ఇంటిని అద్దెకి ఇచ్చినామో అన్ని నెలలపై వచ్చిన అమౌంట్ ని మనము యాక్చువల్ రెంట్ అంటాము.